దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు మన సజీవ లెక్కలో నిలిచి మరొక దినం ఆయన వాక్య ధ్యానాన్ని ధ్యానించే వారిగా మనం నిలబెట్టుకున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కూడికను మొదలు పెట్టుకుందామండి. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువ, మమ్మల్ని ప్రేమించి నాయన మరొక దినం నాయన వాక్య సందేశాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. వీల్చున్న బిడ్డలకు ప్రభువ దేవ, వారి ఈ మాటలు వారి హృదయంలో ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదువుకుందాం. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 4వ వచనం చదువు. కపటమైన నాలుక గలవాడా, 4వ వాడ. అధిక నాశకరమైన మాటలే నీకు ఇష్టము. ఆమేన్. కపటమైన నాలుక నాశనం చేయాలని చూస్తుందండి. ఏమండి, ఏ నరుడు కూడా నాలుకను తన స్వాధీనం పరుచుకోకపోతాడో వారికి శ్రమ కలుగుతుంటది. అది మరణకరమైన విషయంతోనే నిండి ఉంటది. ఎందుకంటే మనిషి ఎంత ఎత్తైన ఉండొచ్చు, 6 అడుగులు ఉండొచ్చు, 5 అడుగులు ఉండొచ్చు, 2 అడుగులు ఉండొచ్చు, కానీ నాలుక చాలా చిన్నది. ఆ యొక్క నాలుకే ఎంత అదిరిపాటు పడుతుందంటే మనిషి జీవితంలో, ఏమండి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాట్లాడే స్వభావంతో నిండి ఉంటది. కానీ అది విస్తారంగా నాశనం చేస్తుంది. చూడండి, మన నిప్పు ఒక చిన్న కణమే సరిపోతుంది ఒక అడవిని తగలబెట్టడానికి. ఏమండి, అట్లానే అంత విస్తారంగా ఆ ఒక నాలుక దాని యొక్క స్వభావాన్ని మనిషిని ఎంత లోతుగా నాశనానికి తీసుకెళ్తుందంటే, చెడు మాటలు చెడు తలంపులతో ఒక మాట అబద్ధం మాట్లాడితే సరిపోతుంది అనే ఒక భావంతో మనిషి ఈరోజు జీవిస్తూనే ఉన్నాడు. ఆమేన్. చూడండి, కీర్తన గ్రంథం 120వ అధ్యాయం 3వ వచనాన్ని. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును, ఎంతకంటే అధికముగా నీకేమి చేయును. ఆమేన్. ఎవరైనా చూడండి, తన దేవుని యొక్క స్థితిలో నుంచి తను ఎదుగుతూ ఉంటున్నప్పుడు తనని కిందకి లాగే స్వభావమే మనుషుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఏమండి, అదే కాకుండా వారి యొక్క ఆలోచనలో వాళ్ళు అబద్ధాలు ఆడటానికి వాళ్ళు ఇష్టపడతారు. నాకు తెలిసి ఒక తల్లిగారు ఉన్నారండి. ఆ తల్లిగారు తనకు సహోదరి ఉంది. ఇద్దరు ఒక తల్లి పిల్లలేనండి. అయితే తన సహోదరి తన అక్కకు చెప్తున్న మాటలు కొంత ధనం అవసరం అయ్యి తనకున్న ఒక ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకెళ్లి తన దగ్గర తనఖా పెట్టి ధనం తీసుకోవడానికి ఆశపడిందండి. కానీ అది ఏ విధంగా తీసుకోవడానికి ఇష్టపడిందంటే, దాని యొక్క డాక్యుమెంట్ ఒరిజినల్ సబ్మిట్ చేయకుండా కలర్ జిరాక్స్ తీసుకెళ్లి ఇచ్చి తన దగ్గర సబ్మిట్ చేసి తన దగ్గర కొంత ధనం తీసుకుంది. అయితే తనకి ధనాన్ని ఇచ్చిన తన అక్కగారికి చదువు రాదండి. ఏలుముద్రే, అక్షరం కూడా చదవడం రాదు. కేవలం నా సహోదరే కదా అనే ఒక ప్రేమతో వాళ్ళ అవసరతలో ఉన్నారని గ్రహించి ఇచ్చినప్పుడు తను చేసిన ఎంత మోసకరమైన మాట అబద్ధం చూడండి. ఈ రోజు ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో నిలబడి ఉన్నాయి. అయితే వాళ్ళ నోటి నిండా ఎంత దీవెనకరం మాటలు ఉంటాయో, ఎంత ప్రేమ కలిగిన మాటలు, తేనె పూసే కత్తి వంటి లాగా, ఏమండి, చాలా చక్కగా అసలు నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు అభిమానం, ఇటువంటి మనస్తత్వాలతో మాట్లాడి వారి యొక్క అవసరతలను కప్పిపుచ్చుకునే వారు ఈరోజు అనేకులు లేకపోలేదు. చూడండి, స్వార్థం, ఒక భక్తుడు ఒక పాట పడతాడు, స్వార్థం ఏమి లేకుండా ఫలితం ఆశించకుండా ఎవరైనా చేయగలరా అని. అటువంటి నాలుక కలిగి స్వభావం కలిగిన వ్యక్తులు ఎటువంటి శ్రమలు అనుభవిస్తారో మనం ఇంకో 2 వచనాలు చూద్దామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. వెండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. ప్రతి వాడు, ఏమండి, పొరుగు వాడిని పాడు చేయాలనే చూస్తూ ఉంటాడు. ఏమండి, ఎవడు నిజం పలకడు, అబద్ధం చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడిపోతున్నారు ఆ మాటలకి. చెడు చేసి చేసి అలిసిపోయి వారు దాంట్లోనే జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సత్యమైన మార్గం తెలియదు. ఏమండి, ఇలా ఒక దైవ సేవకుడు నీకు నేర్పేది ఏంటండి, నీ కుటుంబాన్ని క్రమంగా ఏ విధంగా కట్టుకోవాలని. ఏమండి, నువ్వు ఎటువంటి చెడు తలంపులు చెడు ఆలోచనలు నీలో వచ్చినప్పుడు, ఒక దుష్టుడు ఒక ఆలోచన నిన్ను కలిగించినప్పుడు ఆలోచన నుంచి ఏ విధంగా నువ్వు బయటకు రావాలని, ఒక ప్రార్థన ఏ విధంగా చేయాలనే భావన కదండి నేర్పేది. పరిశుద్ధ గ్రంథం మీరు ఎప్పుడైనా చూడండి, చదవని వారు ఉంటే చదవండి, ఎక్కడ కూడా 2 మార్గాలు చూపిస్తూనే వస్తూ ఉంటాయి. ఒకటి చెడు మార్గం చూపిస్తుంటది, ఎందుకంటే నీవు చెడు మార్గంకి వెళ్తే ఈ విధంగా వెళ్ళిపోతావని. 2వ మార్గం, దేవుని మాటలు విని గైకొని ఉన్నప్పుడు నువ్వు దీవెనకరంగా ఉంటావని. ఈ 2 మార్గాలు మనం తెలియపరుస్తున్నా. మనిషికి ఉన్న తత్వం ఏంటంటే, బాల్యం నుంచి చెడు స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి
ఏమండి తన ఆలోచన చెడు వైపునే నడుస్తూ ఉంటాయి. ఆ నాలుక చెడు భావాలు ఏమండి ఆ నాలుకల వలన సొంత అన్నదమ్ములను కూడా మోసం చేసే మనస్తత్వాలు కలిగి ఉంటాయండి. చూడండి అదే ఇర్మియా గ్రంథంలోనే ఏమండి 8-9 వచనం ఒకసారి చదవండి అమ్మా. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుతున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని శిక్షింపకపోవుదునా? ఇటు జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. చూడండి, నీవు మాట్లాడే నాలుక నిన్ను శాశ్వత నాశనానికి తీసుకెళ్తుంది. నిన్ను సజీవుల లెక్కలో నుండి ఏమండి భూమి మీద లేకుండా చేస్తుంది. అంత భయంకరమైన అబద్ధాలు. చూడండి, దేవుడే అంటున్నాడు, ఈ సంగతులు తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఒక వ్యక్తి నీ హృదయంలో నువ్వు మాట్లాడే ఆ చెడు ఉద్దేశం పెట్టుకొని నువ్వు మాట్లాడే వ్యక్తి ఏమండి నువ్వు ఎదుటి వారికి నిన్ను గ్రహించే మనస్తత్వం లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు హృదయ అంతరంగం మెరిగిన వ్యక్తి. తాను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనేది దేవుడు ఖచ్చితంగా తెలుసు. ఇవాళ చూడండి, కొందరు వ్యక్తులు కూడా మాట్లాడే విధానం కూడా ఏమండి అంటాం గానీ, బ్రదర్ అంటాం గానీ, అక్క అంటాం గానీ, ఈ మాటలతో పలకుండా చెప్పు ఏంటి, ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు మీ దగ్గర ఎవరైనా ఉంటే వారి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే వాడి హృదయంలో చెడు తలంపు పెట్టుకొని మీతో అట్లా ఏకవచనంతో మాట్లాడే స్వభావం తనకు ఉంటది. చూడండి, మనం నీతిగా నిలబడి ఉన్నప్పుడు ఆ చెడు నాలుకతో చెడు మాటలు మాట్లాడకుండా దేవుణ్ణి ధ్యానిస్తూ దేవుని సత్య మార్గాల్లో మనం నడిచినప్పుడు ఆయన మనకిచ్చే దీవెనలు చూద్దాం. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం చదివేశాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. ఆమేన్. నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాను. ఆమేన్. చూడండి, నీతిమంతులు, మీకు మొదట్లో చెప్పాను, నేను 2 మార్గాలు చూపించానండి. చెడు మార్గంలో అనుసరించినప్పుడు ఈ విధముగా ఉంటది. సత్య మార్గంలో నడిచినప్పుడు జీవవాక్యం మన హృదయాలు నిల్చున్నప్పుడు దాని సత్య మార్గాన్ని ఎరిగి జీవవాక్యాన్ని మన హృదయంలో నిలుపుకున్నప్పుడు నీతిమంతులు ఎలా ఉంటారు తెలుసండి? ఖర్జూర చెట్లు వలె మోము వేస్తూ చిగురిస్తూ ఉంటారండి నిత్యం వాళ్ళు. ఏమండి, అదే కాకుండా దేవదారు వృక్షాలు గనక చిన్న చిన్నగా ఆకాశం అంతా ఎట్లా ఏ విధంగా అయితే ఎదుగుతాయో ఆ విధంగా వాళ్ళ జీవితాలు ఎదుగుతూనే ఉంటాయి. అదే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు వృద్ధాప్యం ముందు, ముసలితనం ముందు కూడా చిగురు పెట్టుచు సారమును ఏమండి కలిగి పచ్చగా నివసిస్తారు. నీటి ఒరల నాటబడిన ఒలివ మొక్క వలె వాళ్ళు నివసిస్తారు. ఆ విధంగా వారిని సత్య మార్గం, వారి నోట్లో అబద్ధం ఆడకుండా దేవుని మాటలనే ఏమండి సత్యమైన మాట వాళ్ళ హృదయంలో ఆ నాలుకనే దేవుని స్తుతుల వైపు తిప్పండి. ఏమండి, నీ నాలుకని ఇప్పటి వరకు చెడు తలంపుతో 2 రకాల మాటలతో నువ్వు పలికి ఉన్నావేమో, అవి ఈ క్షణాన్ని విడిచిపెట్టి నీ నోటిగా దేవుని స్తుతించటం, దేవుని గానాలు, పాటలు మీరు పాడటం, దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం, ఈ విధంగానే చేసినప్పుడు నీకు దేవుని కృప నిండారుగా పొందుకుంటావు. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, నువ్వు ఒక్కడు చేసిన నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఏ శ్రమలో పడకుండా ఏమండి కాచి కాపాడుతాడు. నువ్వు చేసే నీ నోటితో చేసే ఆ ప్రార్థనే బయటికి వెళ్ళిన నీ కుటుంబం వారిని ఏమండి తిరిగి క్షేమంగా తన గృహానికి నడిపించుకుంటది. ఈ మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపజేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందామని తలలో ఉంచినట్లయితే, కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా తండ్రి, చెప్పబడిన కపటమైన నాలుకను ప్రభువ మాలో ప్రభువ అనేకులు ఉండి ఉండొచ్చు నాయన. దేవా ఈ క్షణమే ప్రభువ అటువంటి వ్యక్తులు ఆ 2 తలంపుల నాలుకలను తీసేసిన ఆయన ప్రభువ, కపటమైన మోసకరమైన మాటలు మాట్లాడకుండా ప్రభువ తండ్రి, ఎంత వ్యక్తికైనా ఆ యొక్క చిన్న నాలుక తన జీవితాన్ని పాడు చేస్తుంటారు ప్రభువ. ఆ నాలుకతో ప్రభువ చెడు మాటలు ఇప్పుడు దాకా మాట్లాడి ఉన్న వారు ఎవరైనా ఉంటేనైనా వారిని క్షమించండి ప్రభువ తండ్రి. వారు నిన్ను స్తుతించే కృపనివ్వండి, నీ మాట ధ్యానించే కృపనివ్వండి, నిత్యం వారి నోటున యెహోవా గీతం ఉండే కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.